హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మార్నింగ్ అయితే ఇంకా పచ్చిమిర్చి టమాటా చట్నీ చేస్తున్నాను. అలాగే రసంకి టమాటాలు అయితే ఉడకబెడుతున్నాను అనమాట. నైట్ అయితే గిన్నెలు కడగలేదు, కొంచెం ఎర్లీగానే పడుకున్నాను. అందుకని ఇవైతే ఏం చేశాను అనమాట చట్నీ కోసం, అలాగే రసం కోసం కూడా పెట్టాను. ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఈరోజు మా హస్బెండ్ మా మేనల్లుడు బయట పని ఉందని ఎర్లీగా అయితే వెళ్ళిపోతున్నారు. అందుకని ఎర్లీగా వాళ్ళకి టిఫిన్ అయితే చేసి పెడదాంలే అని ముందైతే ఈ పనులు అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం ముందే లేచాను రోజుట్లాగే. ఇంకా గిన్నెలు అవి కడిగిన తర్వాత వాళ్ళ కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఈరోజు ఇంకా గోధుమ రవ్వ ఉప్మా చేద్దాంలే, ఇంకా పిండిలు ఏమీ లేవు. గోధుమ పిండి అయిపోయింది, ఇడ్లీ పిండి, దోశ పిండి అవి కూడా ఏమీ లేవు. ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అడిగితే చేయమన్నారనమాట. సర్లే ఇంకా అది చేద్దాంలే అని అయితే ఇంకా గోధుమ రవ్వ ఉప్మాకి టమాటా ఉల్లిపాయ అవి అయితే కట్ చేసి పెట్టాను. గిన్నెలు కడిగిన తర్వాత చేద్దాంలే, ఈలోపు వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అవుతారని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను. నైట్ కనుక గిన్నెలు కడగలేదనుకోండి, మార్నింగ్ అదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. కానీ నైట్ ఇంకా కొంచెం పని కూడా ఎక్కువ ఉంది, కొంచెం అలసటగా ఉండి ఇంక ఈ పని అయితే చేయలేదన్నమాట. మ్యాక్సిమం రోజైతే చేస్తున్నాను. ఇంకా బట్టలు అవి కూడా చాలా వేసి ఆరేయటంకి అదే సరిపోయిందనమాట. అందుకని ఇంక నైట్ అయితే వాష్ చేసుకోలేదు. ఇంకా చట్నీ కూడా చల్లారింది, ఇంకా అదైతే చట్నీ వేసి పెట్టాను. ఈలోపు గిన్నెలు ఇవి కూడా కడిగేసాను. ఇంకా ఉప్మా కూడా అయితే రెడీ అయిపోయిందనమాట. గోధుమ రవ్వ ఉప్మా అంటే కొంచెం తింటారు, వైట్ ఉప్మా అంటే అంత ఎక్కువ ఇష్టపడారు అనమాట. రసం కూడా పెట్టేశాను అనమాట. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా ఆలు అండ్ క్యాప్సికమ్ కర్రీ చేద్దాంలని ఇంకా అవైతే కట్ చేసి పెట్టి తర్వాత ఇంకా కర్రీ చేశాను వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇంకా లంచ్లోకి అయితే అన్నీ రెడీగా పెట్టాను, మజ్జిగ కూడా చేశాను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయారు కదా, రాగానే మళ్ళీ ఆకలి వేసిన తింటారులని ఇంకా అన్నం కూడా వండేసాను. ఇంకా మళ్ళీ కూరలు అవన్నీ చేసిన తర్వాత మజ్జిగ అవి చేసిన తర్వాత గిన్నెలు వస్తాయి కదా, అవన్నీ కూడా కడిగేసాను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా ఆకలి వేస్తుంది అన్నారు, ఎర్లీగా వెళ్ళారు కదా, అప్పుడు ఇంక వెళ్ళి ఆడవాళ్ళు టిఫిన్ సరిగ్గా చేయలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకైతే లంచ్ పెట్టాను. వాళ్ళు తిన్న తర్వాత పిల్లలకు కూడా పెట్టి ఇంక నేను కూడా తినేసాను. ఇంక మార్నింగ్ ఈ సోఫా మీద ఇవన్నీ ఉతికాను అనమాట. ఎండ రావటం వల్ల త్వరగానే ఎండిపోయాయి. ఇంకా బెడ్షీట్లు అవన్నీ కూడా ఆరిపోయాయి అనమాట. ఇంకా నేను కొంచెంసేపు అయితే పడుకున్నాను అనమాట. ఈలోపు మా అత్త ఇవన్నీ అయితే మడతేసి పెట్టింది. ఇంకా తర్వాత వచ్చి ఇంక ఈ సోఫా మీద కవర్స్ ఇవన్నీ వేసాను, లేకపోతే పిల్లలు తొక్కేస్తూ ఉంటారులే అని చెప్పేసి. పిల్లలైతే ఆఫ్టర్నూన్ అస్సలు పడుకోవట్లే. అంతకుముందు అయితే పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకా బాగా మొన్న 15 days పిల్లలందరూ ఉన్నారు, ఆడుకున్నారు కదా, ఇంకా అదే ఇదిలో ఉన్నారు. అయితే నేను పడుకున్నప్పుడు మా పాపది సెకండ్ పన్ను ఊడిందంట. అందుకని చెప్పేసి ఇక్కడ నేను వీడియో ఆన్ చేసి పెడితే వచ్చి చూపిస్తుంది, నా పన్ను ఊడింది చూడండి గైస్ అని చెప్తా ఉంది. పిల్లలు మొబైల్లో చూస్తూ ఉన్నారు కదా, అందుకని వాళ్ళకి కూడా అన్నీ వస్తున్నాయి అన్నమాట. చూడు, ఫస్ట్ పన్ను ఏమో May 9th ఊడిందనమాట. ఇదేమో ఈరోజు అయితే ఊడిందనమాట. అది కొంచెం ఊగగానే తనే ఊపేసి లాగేస్తుంది, అందుకని తొందరగా ఊడిపోతుంది. అసలు 7 years కంటే మ్యాక్సిమం అందరికీ ఊడవ, ఎవరికో తప్పితే. ఇంకా నెక్స్ట్ డేకి ఇడ్లీ పిండికి అయితే నానబెట్టాను అనమాట పడుకునేటప్పుడే. ఇంకా లేచిన తర్వాత ఇదైతే వేస్తున్నాను అనమాట ఇడ్లీ పిండి. ఇంకా టీ పెడదాంలే అని పాలు అయితే స్టవ్ మీద పెట్టాను అనమాట. పిల్లలు కూడా పాలు తాగుతారు కదా అని. మా హస్బెండ్ ఏమన్నా స్నాక్స్ లాగా తీసుకొస్తానులే అన్నారు. సరేలే, తిన్న తర్వాత టీ పెట్టచ్చు, ఈలోపు మిక్సీ వేద్దాంలే అని ఇవి అయితే కడిగేసి ఇంకా ఇవైతే మిక్సీ పట్టేశాను. ఇంకా తనైతే స్నాక్స్ తీసుకొచ్చారు. పొట్టు మినపప్పు అయితే టైం పడుతుంది, కానీ గుళ్ళు అంటే ఎంతోసేపు పట్టదు కదా. కాకపోతే అవే బలం అంటారు. పొట్టు మినపప్పే కడగటానికి కొంచెం టైం పట్టినా కానీ అదే బలము అని చాలామంది ఇప్పుడు మళ్ళీ అవే వాడుతున్నారు. నా దగ్గర కూడా అంతకుముందు ఉన్నాయన్నమాట. ఇంకా మొన్నటితో అయిపోయాయి ఆ పొట్టుపప్పు. అవి ఎక్కువగా దోసకైతే వాడతాను. ఇడ్లీలు అవి వేసినప్పుడు ఏంటంటే కొంచెం బ్లాక్ ఇష్గా అట్లా వస్తాయి కదా, మధ్య మధ్యలో ఎక్కడ ఉన్నప్పుడు పిల్లలు ఏంటమ్మా ఇవి ఇడ్లీ ఇట్లా ఉన్నాయని అడుగుతున్నారు, వాళ్ళకి తెలియదు కదా. అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీకేమో ఇవి వాడుతున్నాను. దోశలు గారెలు అట్లా చేసినప్పుడేమో పొట్టుపప్పు అయితే వాడుతున్నాను అనమాట. 2 రకాలుగా కవర్ చేయొచ్చు అని. తొందరగా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అలాంటప్పుడు కడగటం టైం పడుతుంది కదా, అలాంటప్పుడు ఈ గుండ్లు అయితే మనకి పిండి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఇడ్లీ రవ్వ నానబెట్టకుండా
పిండిలో అంతే కలిపేస్తారు. అలా కలపకూడదు, నానబెట్టి తర్వాత వాటర్ పిండేసి కలుపుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయన్నమాట. మా హస్బెండ్ ప్లెయిన్ కేక్ అను కర్రీ పఫ్స్ అయితే తీసుకొచ్చారు. ఇంక ఇవైతే తిన్న తర్వాత ఇంకా టీ పెట్టుకొని అయితే తాగాము. ఇంకా బట్టలు అవన్నీ అయితే పైన ఆరేసాము డాబా పైన. ఇంకా అవన్నీ అయితే కింద తీసుకొచ్చాము. చూడండి, మళ్ళీ బెడ్షీట్లు బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఈరోజు అయితే చాలా బట్టలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఊరు వెళ్ళిపోయారు కదా. బెడ్షీట్లు అవన్నీ కూడా ఇంకా ఉతికేసి పక్కన పెడదాంలే అని అయితే ఉతికేసాము. ఇంక తర్వాత ఇవన్నీ కూడా నేను మా అత్తయ్య మళ్ళీ అన్నీ మడతలు వేసామన్నమాట. ఇంకా వాడుకొని బెడ్షీట్లు అన్నీ ఒక చోట పెట్టేద్దాంలే అని చెప్పేసి, చుట్టాలు వచ్చి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇంక అంతే కదా, అన్నీ ఉతుక్కోవటం ఆరేసుకోవటము ఇవే చేస్తారు కదా. ఎందుకంటే మళ్ళీ అవన్నీ మనం రోజు వాడము కదా. మళ్ళీ అన్నీ బయటే ఉన్నాయనుకోండి, అన్నీ పాడైపోతాయి. అందుకని వాడే వరకు ఉంచుకొని వాడనివన్నీ పక్కనైతే పెట్టేసుకుంటాము. టవల్స్ అవన్నీ కూడా ఇంకా అందరూ ఉన్నప్పుడు అంటే కొంచెం ఎక్స్ట్రాగా అయితే వాడుతూ ఉంటాం కదా. డైలీ వాడేవి అయితే విడిగా పెట్టేసి మిగతా అనేది పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇంక ఇవన్నీ మడతేసిన తర్వాత కొంతసేపు అయితే ఇంకా పిల్లలకి అరటిపండు తినిపించి పాలైతే తాపించాను. ఇంక తర్వాత అయితే ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను. వీళ్ళైతే ఆఫ్టర్నూన్ పడుకోలేదు కదా, కొంచెం అవి వేశారు, కొంచెం మెస్సీగా చేశారనమాట. ఇంకా అవన్నీ ఇంకా సర్దేసిన తర్వాత ఇంకా ఊడ్చేసాను. ఊడ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ గిన్నెలు అయితే ఉన్నాయి కదా, టీ తాగినవి అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ చేసినవి అవన్నీ కూడా కడిగేద్దాంలే, నైట్ కొంచెం ఉన్న కడగపోయినా ఏం కాదులే అని చెప్పేసి ఇంకా గిన్నెలు అయితే కడిగాను. ఇంకా నైట్కేమో ఇంకా రసమను చట్నీ ఉంది. ఇంకా ఆలు కర్రీ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఇంకెందుకులే రసంతో తినేద్దాంలే అన్నారు. అందుకని చెప్పేసి బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇంకా నైట్ కర్రీ ఏమీ చేయకుండా ఇంకొకసారి ఇల్లు కూడా తుడుద్దాంలే, ఇంకా రేపు మార్నింగ్ పూజ అట్లా చేసుకున్నా కానీ మళ్ళీ కిచెన్ వాటికి అట్లా తుడుచుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేసాను, తర్వాత ఇంకా గిన్నెలు కడిగి తర్వాత ఇల్లు అయితే తుడుస్తానమాట. ఇంకా బయటికి వెళ్ళే పని కూడా ఉంది. ఇంకా మా పాప బర్త్డే ఉంది రేపు, అందుకని చెప్పేసి బయటికి వెళ్ళి తన బర్త్డేకి కావాల్సిన ఐటమ్స్ అయితే కొనుక్కురావాలి. ఎందుకంటే తను గ్యారెంటీగా అడుగుతుంది, ఏమన్నా చేయలేదంటే అలా చేయలే ఇలా చేయలేదు అని చెప్పేసి. ఇంకా మేమేమనుకున్నామంటే తక్కువ మందే ఉన్నాము కదా, 1/2 kg కేక్ అయితే ఆర్డర్ ఇద్దాంలే అన్నారు. ఇంకా తన బర్త్డే సాటర్డే వచ్చిందనమాట. సాటర్డే ఇంకే ఎగ్ అట్లా తినం కదా, ఎగ్లెస్ కేక్ అంటే ముందే చెప్పాలి అని చెప్పేసి ఇంకా కేక్ కూడా చూడటానికి అయితే వెళ్ళాము. నేనేమో అన్నానమాట మా హస్బెండ్కి 1/2 kg తెస్తే చిన్న కేక్ అంటుంది, తను ఏడ్చిద్ది, వద్దు పెద్ద కేకే తెద్దామంటే మా హస్బెండ్ ఎందుకు సరిపోతుందిలే అన్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే 1/2 kg అంటే మరీ చిన్నగా ఉంది కదా, వద్దులే అని చెప్పి 1 kg కేక్ అయితే ఆర్డర్ చేసాము. తన డ్రెస్ కలర్లోకి కలిసేవి అట్లా అయితే తీసుకున్నాము. బెలూన్స్ కానీ ఇంకా వెనక పెట్టడానికి డెకరేషన్ కానీ ఇంకా తర్వాత కేక్ కూడా ఇంకా తన డ్రెస్ ఈ మధ్య అంతకుముందు అయితే ఎక్కువ పింక్ కలర్ అని అడుగుతూ ఉండేది. ఈ మధ్య ఒక 5-6 months నుంచి ఏది అడిగినా కానీ పర్పుల్ కలర్ అంటూ ఉంది. ఇంకా మా అత్తయ్య గుంటూరు నుంచి వచ్చేటప్పుడు తనకి పర్పుల్ కలర్ది ఫ్రాక్ కూడా తీసుకొచ్చింది అనమాట. నేను ఒకటి లెహంగా లాగా కుట్టించాను కానీ కాకపోతే అదైతే ఇంకా ఇక్కడికి రాలేదు. తన బర్త్డే అప్పటికి మేము గుంటూరు వెళ్ళిపోతాంలే అనుకున్నాము, కానీ ఇంకా వెళ్ళటం కుదరలేదు కదా, అందుకని చెప్పేసి అదైతే తీసుకురాలేదనమాట. ఇంక ఎటో ఒకటి ఉంది కదా, మళ్ళీ మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్రాక్ కూడా తీసుకొచ్చారు. సరేలే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అవే వేసుకుంటుందిలే అని అయితే అనుకున్నాము. వర్షాలు పడేసరికి మళ్ళీ దోమలు అయితే బాగా వచ్చేసాయన్నమాట. మామూలుగా వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు ఫ్యాన్ ఆపుతాం కదా, దోమలు అయితే చిటాపట అయితే కుడతా ఉన్నాయి భలేగా. డే టైం చెప్పాలంటేనేమో పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు, టీవీ పెడతారు, కుదరతులే అని మ్యాక్సిమం నైట్ టైమే వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను నేను. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫ్యాన్ అట్లా లేకుండా చూసుకుంటాం కదా, ఇంకా ఫ్యాన్ లేదు కదా, ఇంకా దోమలు వాటికి ఇష్టం వచ్చినట్టు పండగ చేసుకుంటున్నాయి నా బ్లడ్ తోటి. ఒక్కొక్కసారి అయితే నిద్రమత్తులని చెప్తూ ఉంటాను, ఏం చెప్పాను నేను తర్వాత చూసుకుంటాను అనమాట. ఒక్కోసారి ఏంటంటే లేట్ అయిపోయినప్పుడు బాగా నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలు పడుకొని నేను వాయిస్ ఓవర్ చెప్పుకునేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఆఫ్టర్నూన్ టైంలో అట్లాగా వీడియో ఎడిట్ చేసుకొని చెప్పేదాన్ని. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే అస్సలు కుదరట్లేదు డే టైం, అందుకని నైట్ టైమే అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా తప్పదు కదా, ఏదో ఒక విధంగా అనుకున్నాను, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదాన్ని వీడియోస్ పెడదాం అనుకున్నాను కదా, దానికోసం అయితే ఇంక తప్పట్లేదు. ఇంక గిన్నెలు
కడిగిన తర్వాత ఇల్లు అయితే తుడిచాను. తర్వాత ఇంకైతే బయటికి వెళ్ళామన్నమాట. బెలూన్స్ అవన్నీ తీసుకున్నాము. తర్వాత మా ఇంటి దగ్గరలోనే రెయిన్బో బేకర్స్ అని అంటే అక్కడికైతే వెళ్ళాము. కేక్స్ అయితే భలే కలర్ఫుల్గా అన్నీ బాగున్నాయి అనమాట. లాస్ట్ టైం కూడా ఇక్కడ తెస్తే కేక్ టేస్ట్ బాగుంది, అందుకని చెప్పేసి ఇక్కడికే వచ్చాము ఆర్డర్ ఇవ్వటం కోసం అని.